నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అని అంటోంది పర్ణిక. చెప్పండి అంటాడు పెళ్లికొడుకు. మీ అమ్మా నాన్నని ఓల్డేజ్ హోంలో జాయిన్ చేద్దాము. మీ శాలరీ కార్డు నా చేతిలో పెట్టాలి. ఫ్రెండ్స్, షికార్లు ఉండకూడదు. మందు, సిగరెట్ అలాంటివి ఏమైనా ఉంటే ఈ క్షణమే వదిలేయండి. మీకు సిస్టర్, బ్రదర్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఇంట్లో నుంచి గెంటేయాలి. నాకు ఇంటి పని, వంట పనిలో సహాయం కూడా చెయ్యాలి. హాయ్ గైస్, భవానీ భవీస్ లాక్డ్ హార్ట్ ఎపిసోడ్ 3లోకి వెళ్ళిపోదామా? అసలు పర్ణిక ఏం చెప్తుంది పెళ్లికొడుకుతోటి అనేది తెలుసుకుందాం. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, అతను పర్ణిక అన్న మాటలు విని ఒక్కసారిగా తన చైర్లో నుండి లేచాడు. ఆట్, నేనెందుకు మా అమ్మ నాన్నని ఓల్డేజ్ హోంలో వెయ్యాలి? నా శాలరీ కార్డు నీకెందుకు ఇవ్వాలి? అసలు నువ్వెవరు నేను తాగాలా వద్దా అని డిసైడ్ చేయటానికి అని కోపంతో ఊగిపోతూ అనేశాడు. అప్పుడు పర్ణిక కూల్గా అతడి వైపే చూస్తూ, మరి నువ్వెవడివి మా ఇంటికి వెళ్లాలో లేదో చెప్పటానికి? నేను మా అమ్మని చూడాలో లేదో చెప్పటానికి అంటూ ఘాటుగా సమాధానమిచ్చేసింది. ఇది కారణం. నీకిందుకే పెళ్లి అవటం లేదు. అందము లేదు, కట్నం ఇవ్వలేరు, కాని పొగరికి మాత్రం ఏమీ తక్కువ లేదు. నీకు నీలాంటి దానికి ఈ జన్మకి పెళ్లి అవ్వదు అని చెప్పి అన్నాడు అబ్బాయి విసురుగా. అప్పుడు పర్ణిక అతడి వైపే కోపంగా చూస్తూ, అవ్వకపోయినా నష్టమేమీ లేదు. నీకు నీలాంటి వెధవని మాత్రం నేను చేసుకోను అని అన్నది. నీకు ఎలా పెళ్ళవుతుందో నేను చూస్తాను అన్నాడు అతను వెళ్లిపోవటానికి కొంచెం వెనక్కి తిరుగుతూ. హలో మిస్టర్ అని పిలిచింది స్నేహ. స్నేహ పిలవగానే అతను ఉత్సాహంగా ఇటువైపుకు తిరిగి, చెప్పండి మేడం అని అడుగుతాడు. పర్ణికతో మాట్లాడినప్పుడు ఉన్న చిరాకు లేదు అతనిలో. అవును, వచ్చిన దగ్గర నుండి పర్ణికతో మాట్లాడుతున్నాను. చూపు మాత్రం స్నేహపైనే ఉంది అతనికి. అవన్నీ గమనిస్తూనే ఉంది స్నేహ. కాఫీ కప్ చూపించి, నీ కాఫీకి నువ్వే బిల్ పే చేసుకుని వెళ్ళు అని అంది స్నేహ అతనితోటి. ఇంకేముంది, అతని ముఖం కందగడ్డలాగా మారిపోయింది. అప్పుడే బేరర్ వచ్చి బిల్ ఇస్తాడు. కాఫీ రేట్ చూసి కళ్ళు తేలేస్తాడు అతను. పరువు పోకుండా ఉండటం కోసం అతి కష్టంగా డబ్బులు తీసి అందులో పెట్టి రుసరుసులాడుతూ బయటికి వెళ్లిపోయాడు. అతని ముఖం చూసి స్నేహ, పర్ణిక పగలబడి నవ్వుకున్నారు అతను వెళ్ళగానే. పెళ్లి చూపులకి వచ్చిన అతను చిందులు తొక్కుతూ బయటికి వెళ్తా అక్కడ ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తిని గుద్దుకున్నాడు. అతను సీరియస్ గా చూసేసరికి, సారీ సార్ చూడలేదు. ఈ రోజుల్లో ఆడవాళ్లు మామూలుగా లేరు, డబ్బు మయమైపోయారు. అత్తగారు, మామగారు ఇంట్లో ఉండకూడదట, వీళ్ళు రాకుండానే వాళ్ళని ఓల్డేజ్ హోంలో చేర్చేసేయాలట అనేసి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాడు. నవ్వుకుంటున్న స్నేహ, పర్ణికల్ని చూసి పళ్ళు నూరుకుని వెళ్లిపోతాడు అక్కడి నుండి. ఫోన్ మాట్లాడుతున్న వ్యక్తి చూపు నవ్వుతున్న పర్ణికపైనే పడింది. అతని కనుబొమ్మలు ముడిపడిపోయాయి. కాఫీ షాప్ నుండి ఇంటికి వెళ్లిపోయింది పర్ణిక. ఇంట్లోకి అడుగు పెట్టేసరికి తల్లి సీరియల్లో లీనమైపోయి ఉంది. అమ్మా, వంట అయిందా? బాగా ఆకలి వేస్తుంది అని అడిగింది. అయింది, ఇదిగో పర్ణిక. నీకో విషయం తెలుసా పరి అని అడిగింది. ఏంటమ్మా, ఏంటా విషయం అని అడిగింది పర్ణిక సోఫాలో కూర్చుంటూ. ఆ మాధవి మొగుడికి విడాకులిచ్చి ఎందుకు వెళ్ళిపోయిందంటే, దానికి క్యాన్సర్ అంట, అందుకే మొగుడి నుండి దూరం అయిపోయింది అన్నది. ఏ మాధవిమా అని అడిగింది పర్ణిక. అబ్బా అదేనే, నిన్న నా మొగుడు, నేడు నీ మొగుడు సీరియల్లో మాధవి అని చెప్పింది. పర్ణిక తల కొట్టుకుని, నాకు చెప్పకు ఈ సీరియల్ గొడవ. అయినా ఎందుకు అవి చూస్తావు? చక్కగా సినిమా చూడొచ్చు కదా, వాటిని చూస్తే తలనొప్పి వస్తుంది అని అంది. నీకు తెలియదు, నువ్వు ఊరుకోవే అన్నది వాళ్ళమ్మ. సరేలే, నేను వెళ్లి స్నానం చేసి వస్తాను, వచ్చాక అన్నం తిందాం, బాగా ఆకలి వేస్తుంది అంటూ తను లేచి వెళ్లిపోయింది. మమత మాత్రం సీరియస్ గా సీరియల్లో మునిగిపోయి ఉంది. కూతురికి సమాధానం కూడా చెప్పలేదు. హమ్మయ్య, పెళ్లిచూపుల గురించి మర్చిపోయింది అని ఊపిరి పీల్చుకుంటూ పర్ణిక బ్యాగ్ తీసుకుని తన రూమ్ డోర్ తెచ్చేసరికి టీవీలో యాడ్స్ వచ్చింది. మమత గారు ఈ లోకంలోకి వచ్చి, పరి పెళ్లికొడుకు ఎలా ఉన్నాడు అని అడుగుతోంది. అబ్బా, గుర్తుకు వచ్చేసింది అని మనసులో అనుకుంటూ, అమ్మా అతనంత కరెక్ట్గా లేడు అని చెప్పింది రూంలో నుండి. ఎందుకు కరెక్ట్గా కాదు? అందరికీ అన్ని వంకలు పెడుతూ ఉండావు,
మంచి ఉద్యోగం, సొంత ఇల్లు ఉంది, అంతకంటే ఏమి కావాలి అని అడిగింది వాళ్ళమ్మ టీవీ మైకంలోనే ఉండి అరుస్తూ. అమ్మా, అవి ఉంటే చాలా? అతనికి మినిమం కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. పెళ్లి అయ్యాక నిన్ను అస్సలు చూడకూడదంట. ఆ మాట చెప్తున్నాడు నాతోటి. అలాంటి వాడిని నేనెలా పెళ్లి చేసుకుంటాను అన్నది. నా గురించి ఆలోచించడం మానేసి నీ గురించి ఆలోచించుకో అని ఎన్నిసార్లు చెప్పాలి నేను నీకు? నేను ఒక్కదాన్ని ఎలాగూ బతుకుతూ ఏడుస్తాను. మనం ఏమి కట్నాలు కానుకలు ఇవ్వలేం కదా. ఇంతకంటే మంచి సంబంధాలు ఎక్కడి నుంచి వస్తాయి? అసలు రావు అన్నది వాళ్ళమ్మ. అప్పుడు రూంలో నుండి కొంచెం బయటికి వచ్చి తొంగి చూస్తూ, అమ్మా ప్లీజ్ పెళ్లి గురించి నా దగ్గర మాట్లాడకు. ఇష్టం లేకుండా నేను పెళ్లి ఎలా చేసుకుంటాను? నేనసలు చేసుకోను అన్నది. అదే చెప్తున్నా, ఎందుకు ఇష్టం లేదు అని అడిగింది. నాకు నచ్చటం లేదమ్మా వాళ్ళెవరూ అన్నది. నువ్వేమీ కోటీశ్వరుడు మధుసూదన్ గారి కూతురివి కాదిప్పుడు. నీ వెనక కోట్ల ఆస్తి కూడా లేదు నిన్ను కోటీశ్వరుడు వచ్చి పెళ్లి చేసుకోటానికి. అలాంటి ఆశలేమైనా ఉంటే వదిలేసి మన తాహతకు సరిపడే వ్యక్తిని పెళ్లి చేసుకో అన్నది వాళ్ళమ్మ. నాకు అలాంటి ఆశలు ఏమీ లేవమ్మా. నన్ను ఇలా ఉండనివ్వు చాలు. పెళ్లి చేసుకోకపోయినా నేను హ్యాపీగానే ఉన్నాను. నా అభిప్రాయాలు లెక్క చేసే వాటిని, అతనెవరో ఆ వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు నన్ను ఇబ్బంది పెట్టకమ్మా ప్లీజ్ అన్నది. నిజం చెప్పు, నీకు ఇంకా రిత్విక్ అంటే ఇష్టమవునా? అందుకే ఎవరు నీకు నచ్చటం లేదు కదా అన్నది వాళ్ళమ్మ కొంచెం చిరాకుగా. పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ తీసి నేలకేసి కొట్టింది పర్ణిక. ఆమె కళ్ళు నిప్పులు చెలరేగుతున్నాయి. ఇంకొక్కసారి ఆ పేరు నా ముందుకు అనకమ్మా అని వత్తి చెప్పి తలుపు దడేలుమని వేసుకుంది. మమతాగారికి తను పొరపాటున నోరు జారినట్టు అర్థమైంది. కూతురు ఇంకా అతన్నే తలుచుకుని జీవితం వ్యర్థం చేసుకుంటుందేమో అని ఆవిడ బాధ. లోపలికి వెళ్లిన పర్ణిక బ్యాగ్ బెడ్ పై విసిరేసి బాత్రూంలోకి వెళ్లి షవర్ కింద నుంచుంది. చల్లటి నీరు ఆమెని తడుపుతూ నేలకి జారుతోంది. వాటితో పాటు ఆమె కన్నీళ్లు కూడా. ఎంతసేపు అలా ఉందో తెలియదు. నీడలా వెంటాడే గతం ఎంత మర్చిపోదామన్నా మర్చిపోలేక, అది గుండెల్లో ముల్లులా గుచ్చుతుంటే బతకటం ఎంత కష్టమో అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. పైకి అన్నీ మర్చిపోయినట్టు నటిస్తూ బతకాలి. తడిబట్టలు విప్పేసి టవల్ కట్టుకుని తన రూంలోకి వచ్చింది పర్ణిక. అద్దం ముందు నిలబడి తన ప్రతిబింబాన్ని చూసుకుంటుంది. ఏడవటం వల్ల మంకిన పూలలా ఉన్నాయి కళ్ళు. ఎడమ భుజంకి కాస్త దిగువగా ఉన్న నల్లని టర్టీని చేతితో తడుముకుంది. రిత్విక్ పై ఉన్న అంతులేని ప్రేమకి సాక్ష్యంగా అతని పేరులోని మొదటి అక్షరాన్ని శాశ్వతంగా తన గుండె దగ్గరలో ఉండాలి అని ఎడమ భుజం కొంచెం దిగువగా వేయించుకుంది ఆర్ అనే అక్షరం. రిత్విక్ గురించి తెలిసాక ఆ టాటూ తీయించుకోవాలి అని అనుకుంది. అది కుదరదు అని అనటంతో ఆ అక్షరం కనిపించకుండా బ్లాక్ రోజ్ వేయించుకుంది దాని మీద. ఆ బ్లాక్ రోజ్ చూసినప్పుడల్లా తను చేసిన తప్పే గుర్తుకు వస్తుంది తనకి. వెంటాడే గతం తనని పిచ్చిగా వెక్కిరిస్తున్నట్లు అనిపించింది. తన శరీరంపై ఉన్న పచ్చబొట్టులానే మనసుకు అయిన గాయం కూడా శాశ్వతంగా ఉండిపోయింది. ప్రేమ, స్నేహం దేనిపై ఆమెకి నమ్మకం లేదు. ఈ ప్రపంచంలో అన్ని బంధాలు కలుషితమే. అవసరం మనుషుల్ని ఆడిస్తుంది. డబ్బుకి మాత్రమే ఈ లోకం విలువ ఉంది. ఈ నిజాలు ఆమెలో బలంగా నాటుకుపోయాయి. ఆ బ్లాక్ రోజ్ ఒక నయ వంచనకు గుర్తు, ఒక అబద్ధానికి గుర్తు, ఒక మోసానికి గుర్తు, తన అమాయకత్వానికి గుర్తు. ఒకప్పుడు గులాబీ పువ్వులు అంటే అమితంగా ఇష్టపడే తనకి ఆ బ్లాక్ రోజ్ చూస్తుంటే అసహ్యం, జుగుప్స కలుగుతోంది. అప్పుడే మమత గారు తలుపు తట్టడంతో తను ఆలోచనలో నుండి ప్రస్తుత లోకంలోకి వచ్చింది. పర్ణిక నైట్ డ్రెస్ వేసుకుని తలుపు తీసింది. తల్లి డోర్ దగ్గర నిలబడి ఉంది. కూతురు ముఖం చూసి బాధగా, సారీరా పరి, పొరపాటున అనేశాను అని అనింది. ఆకలి వేస్తుంది, తిందాం పదమ్మా. నేనన్నీ పట్టించుకోనులే, వదిలేసాయి అంటూ మరో మాటకి తావివ్వకుండా హాల్లోకి నడిచింది పర్ణిక. మమతాగారు కూడా 2 పళ్ళాల్లో వడ్డించి తీసుకుని వచ్చారు. పర్ణిక తల్లి దగ్గర నుండి ప్లేట్ తీసుకుని టీవీలో సాంగ్స్ పెట్టుకుని సైలెంట్ గా తింటూ ఉంది. ఇద్దరూ తినేశాక పర్ణిక వంటగది క్లీన్ చేసేసింది. పని అయ్యాక వచ్చి టీవీ ముందు కూర్చుంటుంది. మమతగారు వచ్చి పర్ణిక పక్కన కూర్చొని, పరి, సారీ బంగారం, నాతో మాట్లాడరా? నువ్వు మాట్లాడకపోతే నాకు మనసు బావుండదు అని బతిమలాడింది. అమ్మా, నీకు చాలాసార్లు చెప్పాను అతని పేరు నా ముందు ఎత్తద్దు అని కొంచెం ముభావంగా తన వైపుకు తిరగకుండా టీవీ వైపు చూస్తూనే అన్నది పరి. సారీ, ఇంకెప్పుడు అతని పేరు ఎత్తను. నీకు నచ్చలేదు అన్నావు కదా,
ఈ పెళ్లి కొడుకు కూడా వద్దులే, వేరే ఏదైనా చెప్పమని ఆంటీకి చెప్తాను. నిన్ను అత్తగారింటికి పంపితే చాలు. ఆ తర్వాత నాకు ఏమైపోయినా నాకసలు బెంగే ఉండదు. లేదంటే నువ్వు ఒంటరి దానివైపోతావు అని నా బాధ. అంతేగాని మరొకటి కాదు తల్లి అన్నది ఆమె బాధపడుతూ. తెలుసమ్మా, అందుకే నువ్వు చెప్పినప్పుడల్లా వెళ్తున్నాను కదా. అవతల వ్యక్తి ఇప్పుడే నన్ను గౌరవించకపోతే రేపెలా చూసుకుంటాడు చెప్పు? వచ్చే వ్యక్తికి నాతో పాటు నా వ్యక్తిత్వాన్ని కూడా అంగీకరించాలి కదా. అప్పుడే కదా పెళ్లి చేసుకునేది. నేను కూడా అప్పుడే పెళ్లి చేసుకుంటాను అంది. అవును, అది నిజమే. ఆ రాఘవకి చెప్తాను అలాంటి సంబంధాలు చూడొద్దని. మంచి అబ్బాయిని మాత్రమే చూడమని చెప్తాను అన్నది. పర్ణిక తనతోటి ఇంకేమీ మాట్లాడలేదు. కాసేపు టీవీ చూశాక తల్లికి టాబ్లెట్స్ ఇచ్చి పడుకోమని లోపలికి పంపేసి లైట్స్ అన్నీ ఆపేసింది. మెయిన్ డోర్కి లాక్ వేసి తన గదిలోకి వెళ్లి బెడ్ పై వాలిపోయింది పర్ణిక. హాయ్ గైస్, ఈరోజు భవానీ భవీస్ లాక్డ్ హార్ట్ 3వ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఇక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైతే ఉన్నారో కొంచెం దయచేసి చేసుకోవచ్చు కదా. అలాగే ఈ స్టోరీని ఎవరైతే వింటున్నారో మాకు కొంచెం తెలుస్తుంది, మీరు కామెంట్ పెడితే చాలా హ్యాపీగా ఉంటుంది. మీ కామెంట్స్ చదివితే మాకు ఇంకా ఇంకా మంచి కథలు రాయటానికి, మీకు మంచిగా మీ ముందుకు తీసుకురావడానికి అది బూస్టింగ్ లాగా పనిచేస్తుంది. తప్పక మీ కామెంట్స్ ఇస్తారు కదా. లైక్ చేయటం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయటం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ ఎపిసోడ్లో తిరిగి కలుద్దాం. ఉంటాను. బాయ్.